ఇక్కడ నేనొక బటన్ తీసుకున్నాను. ఆ బటన్ ట్యాగ్‌ని జావాస్క్రిప్ట్‌లో తీసుకొచ్చి బీటీఎన్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేశాను. దానికి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేశాను. ఈవెంట్‌ని యాడ్ చేయడానికి వన్ ఆఫ్ ది వే ఇది బీటీఎన్ డాట్ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు ఏం జరగాలి ఇది క్లిక్ చేసినప్పుడు అని చెప్పి ఒక ఫంక్షన్ తీసుకున్నా. సో, దీన్ని ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ అంటాము. ఈ హ్యాండిల్ క్లిక్ అనే ఫంక్షన్ డెఫినిషన్‌లో ఈ అనే ఒక పారామీటర్‌ని తీసుకున్నాను. ఈ అనే వేరియబుల్‌లో ఏముంటుంది అనంటే ఈవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో బ్రౌజరు పాస్ చేస్తుంది. సో, అక్కడ మనము ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఈ అనే కాదు. నార్మల్‌గా ఒక ఫంక్షన్ ఉంది. సమ్ అనే ఒక ఫంక్షన్. దాంట్లో నేను 2 పారామీటర్స్ తీసుకున్నా. ఏ, బి అని. నేను సమ్ అనే ఫంక్షన్‌ని కాల్ చేసినప్పుడు ఏవైతే ఇన్‌పుట్స్ ఇస్తానో అవెళ్లి ఇక్కడ మ్యాప్ అవుతాయి. ఇప్పుడు నేను 10ని ఏలో స్టోర్ చేసుకుంటున్నట్టు, 20ని బిలో స్టోర్ చేసుకుంటున్నట్టు. నేనిక్కడ ఏ, బి కాకుండా నమ్1, నమ్2 అని కూడా ఇవ్వచ్చు కదా! అంటే అక్కడ మనం ఏం పాస్ చేస్తామో అవొచ్చి ఈ పారామీటర్స్‌లోకి మ్యాప్ అవుతాయి. సో, అలాగే ఈ హ్యాండిల్ క్లిక్ అనే ఫంక్షన్‌ని బ్రౌజరు కాల్ చేస్తుంది. కాల్ చేసేటప్పుడు ఈవెంట్ ఆబ్జెక్ట్‌ని పాస్ చేస్తుంది. ఆ పాస్ చేసింది మనం యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదో ఒక నేమ్‌తో రిప్రజెంట్ చేసుకోవాలి. జనరల్‌గా ఎక్కువ మంది ఇక్కడ ఈ అనే నేమ్ తోటి రిప్రజెంట్ చేస్తారు. సో, ఇప్పుడు అసలు ఆ ఈవెంట్ ఆబ్జెక్ట్‌లో ఏముంటుందో చూద్దాము. బటన్‌ని క్లిక్ చేస్తున్నా. ఈ ఆబ్జెక్ట్ అనేది బ్రౌజరు క్రియేట్ చేస్తుంది. దాంట్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ప్రాపర్టీస్ అన్నీ మన రిక్వైర్‌మెంట్ ప్రకారం యూజ్ చేసుకోవాలి. ఎక్కువగా యూజ్ చేసేది టార్గెట్ అనే ప్రాపర్టీ. ఈ టార్గెట్ అనే ప్రాపర్టీ ఏం చెప్తుందంటే ఈవెంట్ అనేది ఏ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్ మీద జరిగిందో చెప్తుందన్నమాట. సో, ఇక్కడ మనం క్లిక్ చేసింది బటన్ కాబట్టి బటన్ అనొచ్చింది. అండ్ ఇంకా ఇక్కడ మనకి షిఫ్ట్ కీ అనుంది. ఇక్కడ షిఫ్ట్ కీ ఫాల్స్ అనుంది. అంటే ఆ పర్టిక్యులర్ ఈవెంట్ జరిగినప్పుడు షిఫ్ట్ కీ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రూ అనొస్తుంది. లేకపోతే ఫాల్స్ అనొస్తుంది. కంట్రోల్ కీ, ఆల్ట్ కీ గూడా ఉంటుంది. అండ్ ఇక్కడ క్లయింట్ ఎక్స్, క్లయింట్ వై ఇవి కూడా మనము కొన్ని కొన్ని ఈవెంట్స్‌లో యూజ్ చేస్తాము. క్లయింట్ ఎక్స్, క్లయింట్ వై అనేది ఈవెంట్ జరిగిన పొజిషన్‌ని ఇస్తుందనమాట. సో, ఇలా చాలా ఉంటాయి. వాటిలో మనకి రిక్వైర్‌మెంట్ ప్రకారం ఏ ప్రాపర్టీ కావాలంటే వాటిని యూజ్ చేసుకుంటాము. ఈ ఈవెంట్ లిజనర్ అట్రిబ్యూట్ ద్వారా ఈవెంట్‌ని యాడ్ చేసినా, లేకపోతే యాడ్ ఈవెంట్ లిజనర్ మెథడ్ ద్వారా ఒక ఈవెంట్‌ని హ్యాండిల్ చేసినా, ఈ పారామీటర్‌కి ఆటోమేటిక్‌గా ఈవెంట్ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో. కానీ నేనిప్పుడు ఇక్కడ ఇన్‌లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ చేస్తున్నాను. ఇక్కడ ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి హ్యాండిల్ క్లిక్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి అక్కడ ఇస్తున్నా. ఇక్కడ జావాస్క్రిప్ట్‌లో ఈవెంట్ యాడ్ చేసింది కామెంట్ చేసేసాను. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నా. అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. ఎందుకంటే మనము ఇన్‌లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్ చేసేటప్పుడు ఈవెంట్ ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేసుకోవాలి అనంటే ఎక్స్‌ప్లిసిట్‌గా మనమే ఇక్కడ ఒక ఫిక్స్డ్ కీవర్డ్ రాయాలి. ఈవెంట్ అనేది ఫిక్స్డ్ కీవర్డ్. ఈవెంట్ అని ఫిక్స్డ్ కీవర్డ్ రాస్తేనే ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మన ఫంక్షన్‌లోకి వస్తుందన్నమాట. సో, నేనిప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడొచ్చింది. ఇంతకుముందు రాలే. ఇంతకుముందు మనం ఇక్కడ ఇన్‌పుట్ ఏమి పాస్ చేయలే. ఇక్కడ మనం ఏ ఇన్‌పుట్ అయినా ఇవ్వచ్చు. జస్ట్ 5 అని చెప్పి పాస్ చేస్తున్నాం. ఇప్పుడు నేను క్లిక్ చేస్తే 5 అని వచ్చింది. కానీ మనం పాస్ చేయాల్సింది నార్మల్ డేటా కాదు. ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయాలి. ఆ ఈవెంట్ ఇన్ఫర్మేషన్‌ని పాస్ చేయాలనంటే కంపల్సరీ ఇక్కడ ఈవెంట్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. నేను వేరే నేమ్ ఇస్తే మళ్ళీ మనకక్కడ రాదేమి. ఈవెంట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అంటే అది నార్మల్ వేరే వేరియబుల్ కింద తీసుకుంటుంది. ఈవెంట్ అని ఇస్తే వర్క్ అవుతుంది. ఎందుకంటే ఈవెంట్ అనే నేమ్‌తోనే బ్రౌజర్ ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్‌ని మనము ఈవెంట్ హ్యాండ్లింగ్ ఫంక్షన్‌లో యూజ్ చేసుకోవాలి అనంటే కంపల్సరీ ఇక్కడ పాస్ చేయాలి ఈవెంట్ అని.